పిల్లారా, ఇప్పుడు సామెతల గ్రంథము 19వ అధ్యాయము 22వ వచనము మనము చదువుకున్నాం. కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేను, అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. కృపగల యావే కరుణానిధివే, కొనియాడేదాని గణనాదం. కృపగల యావే కరుణానిధివే, కొనియాడేదాని గణనాదం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప కృపజూపుటలో ఐశ్వర్యోడా, కోపించుచుని ప్రేమించువాడా. కృపజూపుటలో ఐశ్వర్యోడా, కోపించుచుని ప్రేమించువాడా. కృపణ జీవము కన్న ఉత్తమము, కృపణ జీవము కన్న ఉత్తమము. కృపైనా కిల ఆధారము, కృపైనా కిల ఆధారము. హల్లెలూయా, 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 హల్లెలూయా. పిల్లారా, ఇక్కడ చూడమ్మా, 19వ వచనము, 19వ అధ్యాయము, క్షమించండి, 19వ అధ్యాయము 22వ వచనము. కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేను, అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. అంటే ఇక్కడ అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు అని వాక్యం చెప్తుంది. అయితే ఇక్కడ అబద్ధికుడు అంటే ఎవరంటే వాడు సాతానుడు, లూసిఫర్ అనబడినటువంటి వాడు అబద్ధికుడు. అలాగే ఇక్కడ దరిద్రుడు అంటే భూమి మీదకి మెస్సయ్య ఆయన ఒక భేదవానిగా లేదా పేదవానిగా ఆయన భూమి మీదకి వచ్చాడు కాబట్టి, పశువుల పాకలో ఇక్కడ జన్మించి ఆయన భూమి మీదకి వచ్చాడు కాబట్టి 2000 సంవత్సరాల క్రితంలో ఆయన పరలోక సంబంధమైన ధనవంతుడే గాని భూమి మీదకి వచ్చినప్పుడు ఆ విధంగా జన్మించాడు కాబట్టి ఆయనే సత్యమై ఉన్నాడు గనక, అందుకని అబద్ధికుడు కంటే సత్యమే మేలు. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో చాలా మంది పేదవారు ఉండొచ్చు అన్యులలో, కానీ అంటే వాళ్ళు ఏ విధంగా పేదవారయ్యారు అని అంటే, లోకం రీతిగా వాళ్ళు తిండిబోతులుగాను, జలసాల కోసము, సరదాల కోసము, లేకపోతే లోకరీతిగా ఏదో సుఖభోగాల కోసము ఈ విధంగా ధనాన్నంతా కూడా విచ్చలవిడిగా లేకపోతే ఇలాగా పాడు చేసుకుని ఆ విధంగా పేదవారైన వారు భూమి మీద అనేక మంది ఉన్నారు. కానీ ఆయన కోసము చేసుకుని వాళ్ళకి వచ్చిన దానిలో ఆయన కోసము చేసుకుని పైన ధనమును సంపాదించుకుని ఈ భూమి మీద బేదలైన వారు కూడా ఉన్నారు. బేదలైన వారు ధన్యులు,
పరలోక రాజ్యం వారిది అని వాక్యం చెప్తుంది. ఆయన నామముస్తాడు. హల్లెలూయా. కాబట్టి మెస్సయ్య మన నిమిత్తం ఆయన భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఇక్కడ అబద్ధికుని కంటే సత్యవంతుడే మేలు. కాబట్టి ఇక్కడ అబద్ధికుడు అంటే ఎవరు అని అంటే వాడు లూసిఫర్. మనం చదువుకున్నాం, ఒకసారి మీరు చూడండి. మనము యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వారి యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించేవాడు ఏం చేస్తాడు చెప్పండి? కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేరుకూర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమునందు నిలిచిన వాడు కాడు గాని వాడిలో సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అబద్ధికుడు అంటే అపవాది, అంటే సాతానుడు, లూసిఫర్ అంటే సర్వశక్తిమంతునికి విరోధి అయిన వాడు. సర్వశక్తిమంతునికి విరోధంగా నడిచేటువంటి వీడు ఏమైనాడు చెప్పండి? అబద్ధికుడు అని. అంటే అబద్ధమునకు జనకుడు అంటే అబద్ధమును పుట్టించిన వాడు, అబద్ధాన్ని పుట్టించేవాడు, లేదా అని పుట్టించేవాడు ఎవరు చెప్పండి? వాడే. అంటే అబద్ధమునకు జనకుడు వాడే. అందువల్ల అబద్ధికుడి కంటే సత్యవంతుడే మేలు. అంటే మెస్సయే మేలై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అబద్ధికుడు లూసిఫర్ కాబట్టి వాడు అబద్ధాన్ని చెప్తాడు. కానీ మెస్సీ ఏం చెప్తాడు చెప్పండి? సత్యం చెప్తాడు. అంటే సత్యం అంటే నిజం. ఇక్కడ అందుకని ఏదైనా తోటలో సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడంటే సత్యం చెప్పాడు. అంటే మీరు ఈ ఫలములు తినమున నిశ్చయముగా చచ్చెదరు అని చెప్పాడు. ఈ ఫలాలు తిన్నట్లయితే నిశ్చయముగా మీరు ఏమైపోతారు? మరణిస్తారంటే పాపము చేసినట్లయితే మీరు మరణిస్తారు. పాపంలో జీతము మరణము. కాబట్టి మీరు పాపము చేసినట్లయితే మీరు చచ్చిపోతారు. ఇప్పుడు నేను వర్తమానాల్లో మీరు అంటుంటారు, అమ్మా మీరు నిత్యం ప్రార్థన చేసుకోకపోతే మీరు పడతారు. అర్థమైందా? చచ్చిన స్థితిలో ఉన్నారంటే మీరు ప్రమాదంలో పడతారు, శ్రమంలో పడతారు. ఇప్పుడు ఎలాగో చెప్తున్నామో ఆ రోజుల్లో కూడా ఆయన అలాగే చెప్పాడు. మీరు ప్రేమ కలిగి ఒక నీడలో ఒకరు ప్రేమ కలిగి ఉన్నట్లయితే మీరు పరలోక రాజ్యంలో ఆ ప్రేమ రాజ్యంలో ఉంటారు. ఆ ప్రేమ లేకుండా ఏదో మనసులో పెట్టుకుని అలా ఇలా ఉన్నారనుకోండి, ప్రేమ లేకుండా ద్వేషిస్తూ అసూయపడుతూ ఉన్నారనుకోండి, రారమ్మా మీరు విడిచిపెట్టబడతారు అని ఇప్పుడు ఎలాగో ఏదోలో కూడా ఆయన అలాగే చెప్పాడు. ఎలా ఉన్నా పర్వాలేదులే, ఏ విధంగా ఉన్నా పర్వాలేదులేమ్మా, తిన్నా పర్వాలేదులే, ఏ చిట్టు ఫలాలను మీరు తినండి, ఎవరి మాట అయినా వినండి, ఏమండి సర్పం మాట విన్నా పర్లేదులే, ఎవరు చెప్పినా చేసినా పర్వాలేదులే అని చెప్పలేదు ఆయన. ఎవరి మాట పడితే వాళ్ళ మాట మనం వినకూడదు. సత్యవంతుడు ఒక ఆయన ఉన్నాడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. ఆయన మాట మాత్రమే వినాలి. అబద్ధకుడైన వాడు ఒకడు ఉన్నాడు. వాడు
అబద్ధమును చెప్పాడు. ఏం చెప్పాడంటే మీరు తినుదినమున దూతల వలె, దేవదూతల వలె. చూడండి ఒకసారి మనం ఆదికాండము ఒకసారి మనం చూద్దాం. అబద్ధాన్ని మొట్టమొదటి పుట్టించింది అక్కడే. ఈ భూమి మీద మీరు చావరే చావరు. చూడమ్మా ఆదికాండము 3వ అధ్యాయం 3వ అధ్యాయం చదువమ్మా 2వ వచనం నుండి. అందుకు లేకపోతే మొదటి నుండి చదువు. సర్వశక్తిమంతుడు యావే చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తిగలదైండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా అనుమానం పెడుతున్నాడు. ఇది కరెక్టేనా, ఇది నిజమా సందేహం పెడతాడు. ఈ తోట చెట్లలో దేని ఫలములైందో మీరు తినకూడదని సర్వశక్తిమంతుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములు గూర్చి సర్వశక్తిమంతుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము మీరు చావరే చావరు. వాడేం చెప్తున్నాడు చెప్పడు, అబద్ధం చెప్తున్నాడు. మీరు వాక్యాన్ని మీరిపోతే, సత్యాన్ని మీరిపోతే, నేనేం చెప్పాను దాన్ని చేయకపోతే, నా మాట ప్రకారం నడవకపోతే మీరు చచ్చిపోతారని మెసేజ్ చెప్తే, సర్వశక్తిమంతుడు చెప్తే, వీడేం చెప్తున్నాడంటే ఆయన మాటకు విరోధంగా, సర్వశక్తిమంతుడి మాటకు విరోధంగా వీడేం చెప్తున్నాడు అంటే మీరు చావరే చావరు, అవి తింటే చావరే చావరు. చూడమ్మా, ఏలయనగా మీ కనులు తెరబడినయో మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై. దేవతలు ఉంటారు. ఇంకా అబద్ధికుడు వాడు, అబద్ధాన్ని చెప్తున్నాడు వాడు. సర్వశక్తిమంతుడు సత్యము చెప్పేవాడే గాని అబద్ధమును చెప్పువాడు కాదు. వాడు అబద్ధికుడు కాదు గాని సత్యము చెప్పేవాడు ఆయన. సత్యమనగా ఆయనే, సత్యమనగా ఆయన మాటే సత్యము. ప్రతి నరుని మాట అబద్ధమని బైబిల్ చెప్తుంది. ప్రతి నరుని మాట అబద్ధము, ఆయన మాట మాత్రమే సత్యము. అందువల్ల ఈ లోకంలో మనుషుల మాటలన్నీ కూడా అబద్ధాలే, అబద్ధికులే. కానీ సర్వశక్తిమంతుని మాట మాత్రమే సత్యం. అపవాది మాట అబద్ధం. అందుకనే వాడు అబద్ధికుడు, అబద్ధములాడి అబద్ధాలు చెప్పాడు కాబట్టి వాడు ఏమైనాడు చెప్పండి, అబద్ధికుడై ఉన్నాడు. సర్వశక్తిమంతుని మాట విరోధంగా ఏమన్నా ఆయన చెప్పిన దాన్ని ఒక మాట తీసేసి ఒకదాన్ని కలిపాడు. మీరు ఫలాలు తినదినమున చచ్చిదరని ఆయన చెప్తే మీరు చావనే చావరని ఆ చచ్చిదరనే మాట తీసి ఆ ఫలాలు తింటే మీరు చావనే చావరు. ఒక్క మాట కలిపాడు, చిన్న మాట, చావరు. ఇంకా దేవదూత మీరు దేవతలు ఉంటారు అనే మాటను పెట్టాడు. ఇంకా చచ్చిదరనే మాటను ఏం చేశాడు చెప్పండి, తీసేశాడు. అంటే ఏం చేశాడు ఇక్కడ అపవాది? సర్వశక్తివంతుని మాటకు ఒకటి కలిపాడు, మాటలో ఒకటి తీసేశాడు. అంటే సర్వశక్తివంతుని మాట ఒకటి తీసి, మాటలో ఒకటి తీసేసి, చచ్చిదరనే మాటను తీసేసి చావరనే మాటను చేర్చాడు అనమాట. చేసి ఆ విధంగా వాళ్ళని ఏం చేశాడంటే మోసం చేశాడు అనమాట. అబద్ధికుడు అంటే మోసగాడు. అబద్ధికుడు అంటే ఎవరు చెప్పడు? వాడు మోసగాడు. సత్యం అంటే మోసము చేయని వాడు, మోసము లేనిది. మీరు ఎక్కడైనా ఏదైనా షాప్కి వెళ్ళారు అనుకోండి, అబద్ధికుడు మోసగాడి దగ్గరికి వెళ్తారా? అబద్ధికుడి దగ్గరికి ఏమని వెళ్ళరు. ఎందుకని? మోసం చేస్తాడు. ఎందుకు సత్యవంతుడి దగ్గరికి వెళ్తారు? మోసం చేయడు కాబట్టి. కాబట్టి అబద్ధము సత్యము రెండూ ఉన్నాయి. సాతాను ఏం చేస్తాడంటే వాడు ఆయన మాటని తారుమారు చేస్తాడు అనమాట. ఆయన వాక్యాన్ని కల్పిస్తాడు. లేని దాన్ని కల్పించి ఉన్న వాక్యాన్ని తీసేసి లేని మాటను ఏం చేస్తాడు చెప్పండి, కలిపి
ఆ అవ్వని వాడు ఏం చేశాడంటే మోసం చేశాడు. అందువల్ల వాడు అబద్ధికుడు. మీరు సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది, అది మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనం మీరు ఒకసారి చదువు. సర్వశక్తివంతుని మాటలనియో పుటము వేయబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము, ఆయన మాటలతో ఏమీ చేర్చకము. ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడు అవుతావు. ఆయన మాటల్లో, ఆయన వాక్యములో ఏది కూడా చేర్చకూడదు. లేనట్లయితే మీరేమవుతారు? అబద్ధికులు అవుతారు. ఆయన మాటలని పుటం వేయబడినవి, అవి సత్యమై ఉన్నవి. ఆయన మాటల్లో ఏ కల్మషము లేదు, ఏ మురికి లేదు, అవి పరిశుద్ధమైనవి. ఏమండి, బంగారాన్ని పుటం వేసినప్పుడు ఏమవుతాయి చెప్పండి? స్వచ్ఛంగా మారుతాయి. అలాగే ఆయన మాటల్లో స్వచ్ఛమైనవి, సత్యమైనవి, పవిత్రమైనవి, యథార్థమైనవి, న్యాయమైనవి కనుక ఆయన మాటల్లో దేన్ని చేర్చకూడదు. కాబట్టి సాతానుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆయన మాటల్లో దేన్ని ఒక దాన్ని చేర్చి వంకర బోధన చేస్తాడు, వంకర మాటలు చెప్తాడు అనమాట. ఆయన మాటలు ఏదో దాన్ని తీసేసి ఇంకో దాన్ని చేర్చి బోధించి మోసం చేయడమే అబద్ధికుడి యొక్క పని. కాబట్టి వాడు ఏమై ఉన్నాడు? అబద్ధికుడై ఉన్నాడు. ఇలాంటి వాళ్ళకి పిల్లారా, ఈనాడు సంఘాల్లో జరుగుతున్నది. ఆయన ఒక్కడు అని బైబిల్ చెప్తుంటే వీళ్ళు ఏం చెప్తున్నారు చెప్పండి? ఆ ఒక్కడనే మాటను తీసేసి, ఒక్కడనే మాటను ఏం చేశారు చెప్పండి? తీసేసి ముగ్గురు అనే మాటను చేర్చి, సర్వశక్తిమంతుడు ఒక్కడు కాదు ముగ్గురు అనేటువంటి ఒక కల్పితాన్ని తీసుకొచ్చాడు ఈ సాతానుడే. చాలా మంది రోమన్ క్యాథలిక్ సంఘము ద్వారా అబద్ధాన్ని పుట్టించాడు. ఇప్పుడు అన్ని సంఘాల్లో కూడా అబద్ధ బోధలు అంటారు. అదే కారణం. అబద్ధ బోధకులు, ఈ బోధకులందరూ కూడా అబద్ధికులు అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే బైబిల్లో ఆయన గురించి ఏం చెప్తుందో ఆ ఒక్కడని చెప్తుంటే ఒక్కడని కాకుండా ముగ్గురని బోధిస్తున్నారు. కాబట్టి బైబిల్లో అందరూ కూడా నామములో బాప్తిజం పొందారు. ఆకాశం కింద మనిషిలో వేయబడిన ఏ నామములో మనము రక్షణ పొందలేము, కానీ ఆ నామములోనే రక్షణ పొందుతామని వాక్యం చెప్తా ఉంటే వీళ్ళు ఏం చేశారంటే తీర్థంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని బిరుదుల్లో బాప్తిజం ఇస్తున్నారని కల్పించారు. అబద్ధము బైబిల్లో ఉన్నటువంటి బాప్తిజాన్ని తీసివేసి బిరుదుల్లో బాప్తిజాన్ని ఇస్తున్నారు. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామము యెహోవా నామం, యేసుక్రీస్తు నామం. ఆ నామములో బాప్తిజం ఇవ్వడానికి బదులుగా తీర్థంలో బాప్తిజం ఇస్తున్నారు. కాబట్టి అందువల్లే ఈ సంఘాలన్నీ కూడా అబద్ధమైన సంఘాలై ఉన్నాయి. ఈ సంఘాలని ఏమైనా చెప్పండి? అబద్ధమై ఉన్నాయి. వాడు అబద్ధికుడు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి అబద్ధమునకు జనకుడు అని కూడా బైబిల్ చెప్తుంది. కాబట్టి అందువల్లనే ఈ ఇప్పుడు ఉన్నటువంటి సంఘాలన్నింటిలో కూడా అబద్ధ బోధలు అంటారు. అంటే వాక్యంలో నుండి ఒకదాన్ని తీసేసి వాళ్ళ సొంతం కలిపేసి, వాళ్ళ సొంత ఆలోచనలు వాక్యంలో కలిపి, వాళ్ళ సొంత బుద్ధులు వాక్యంలో కలిపి, వాళ్ళ సొంత ఆలోచనల ప్రకారం బోధిస్తూ, సొంత ఆలోచన ప్రకారం వాక్యాన్ని ప్రకటిస్తూ అనేక మందిని మోసం చేస్తున్నారు. అందుకని కోట్లాది మంది ప్రపంచంలో అనేక సంఘాల్లో మోసపోయారు ఈ అబద్ధికుడు వలన, సాతానుడు వల్ల. అందువల్ల సాతానుడు బైబిల్లో ఉన్నటువంటి ఒక దానిని తీసివేసి వాడి సొంత ఆలోచన కలిపి, వాడి సొంత బుద్ధిని కలిపి చెప్పింది ఆయన ఏం చెప్పాడో దాన్ని కాకుండా వాడి సొంత విధానములు అనేక మందిని మోసం చేస్తూ, బోధిస్తూ, మోసం చేస్తూ వెళ్తున్నాడు. అందువల్లనే ఈ సంఘాలన్నీ కూడా అబద్ధికునివే, అబద్ధ బోధలు అంటారు. అబద్ధ బోధలతో నింపబడి ఉన్నాయి సంఘాలన్నీ. అందుకనే అయితే సత్యమే, ఆయన నామములో బాప్తిజమే సత్యము, ఆయన ఒక్కడే సత్యము. ఆ సత్యములో మనము
నడుస్తూ ఆయన మాటల్లో ఒకటి కలపక ఒకటి తీసివేయక వాక్యం ఏమి చెప్తుందో ఆ పుటం వేయబడిన వాక్యంలోనికి ఏది చేర్చక ఏది తీసివేయడం గాని ఏది చేర్చడం గాని లేకుండా వాక్యం ఏమి చెప్తుందో దాన్ని గురించి మాట్లాడడమే సత్యమైన ఆయన. అందువల్ల సత్య సమాజము ఏమండి, సత్య సువార్త సమాధాన సువార్త, సత్య సువార్త సమాధాన సువార్త. హల్లెలూయా. అందుకనే పిల్లారా, సత్యము వాక్యమే సత్యము. అందుకనే వాక్యములో ఒకటి కలుపుడు గాని ఒకటి తీసివేయడం గాని లేకుండా ఉన్నది ఉన్నట్లుగా వాక్యం ఏం చెప్తుందో, అపోస్తలులు ఎలా నడిచారో, ఏమి బోధించారో, ఏమి ప్రకటించారో, ఎలా బాప్తిజం ఇచ్చారో అపోస్తలుల బోధ సహవాసం కలిగి ఉండడమే సత్యమైనది ఆయన. హల్లెలూయా. కానీ మిగతా సంఘాలని ఏమైనా చెప్పండి, అపోస్తలుల బోధ ప్రకారం నడవకుండా సాతాను యొక్క బోధ ప్రకారముగా కల్పితమైనటువంటి వాళ్ళ ఆలోచనలు కల్పించి లోక సంబంధమైన వాటిని కల్పించి బోధిస్తూ మోసగిస్తూ ఉన్నారు. అందువలని ఆ సంఘాలని కూడా ఇప్పుడు రోమన్ క్యాథలిక్ సంఘం గాని, బాప్టిస్ట్ సంఘం గాని, నూతన సంఘం గాని, పెంతెకోస్తు సంఘాలు గాని, ఇవన్నీ కూడా సంఘాలైనటువంటి అబద్ధికుని యొక్క సంఘాలే. సత్యవంతుడైన మెస్సీ యొక్క సంఘాలేవి కానే కావు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పిల్లారా, మీరు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, క్షమించండి 2వ అధ్యాయము మొదటి నుండి మీరు ఒకసారి చదువు. ఎఫెసులో ఉన్న సంఘము దూతకు ఇలాగు రాయము, తన కుడి చేత పట్టుకొని చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియో. నీవు చూడండి, ఇక్కడ అబద్ధికులని నీవు కనుగొంటివి అంటున్నాడు. ఎవరితోటి? ఎఫెసు సంఘంతో. అబద్ధికులని నీవు కనుగొన్నావు అంటే ఈనాడు కూడా మనము ఈ రోమన్ క్యాథలిక్ సంఘము, బాప్టిస్ట్ సంఘము, పెంతెకోస్తు సంఘాలు, ఏమండి రకరకాల సంఘాలు, వీధికి ఒక సంఘాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అనేక సంఘాలు అబద్ధమైనవి, లేకపోతే వాళ్ళు అబద్ధికులని, అబద్ధమైనవని, ఇవన్నీ కూడా మనం వాక్యమును బట్టి మనం కనుగొన్నాం. ఆయన ఇది సత్యమురా, అది అబద్ధమురా అని కనుగొన్నాం. నీకు సత్యము తెలిసినప్పుడే అబద్ధమైనది ఏదో నీవు అర్థమైంది. నీకు సత్యాన్ని వినలేదనుకో, అబద్ధమే సత్యం అనుకో నువ్వు నమ్మి మోసపోవడం అనేది జరుగుతుంది. అందుకనే నిజమైన నోట్లు ఉన్నాయి, 500 నోట్లు నిజమైనవి ఉన్నాయి. నిజమైనది ఉన్నది కాబట్టి మోసం చేయడానికి నకిలీ నోట్లు కూడా ఉన్నాయి. సత్యం ఉన్నది కాబట్టే అబద్ధమైనది కూడా. అందుకని మొట్టమొదటి సర్వశక్తిలో సత్యం చెప్పాడు. వీడు అంటే నిజమైన నోట్లు లాంటిది సత్యం. అదే అబద్ధమైనటువంటి దొంగ నోట్లు అంటారు వాటిని. అబద్ధమైన దాన్ని తర్వాత సాతాన్ని ఏం చేసి చెప్పండి, పుట్టించాడు వాడు. కాబట్టి సత్యమును, అది కూడా సత్యములాగానే కనపడుతుంది. దొంగ నోటు కూడా ఎలా కనపడుతుంది చెప్పండి? నిజమైన నోటు లాగానే, నిజమైన కాయిన్స్ లాగానే. ఒకసారి నాకు ఒక 5 రూపాయలకి కాయిన్స్ ఇచ్చారు. ఇస్తే నాకు అప్పుడు సత్యమైంది ఏదో నిజమైంది ఏదో మనకు తెలీదు. నేను షాపుకు తీసుకెళ్లేటప్పటికి ఆయన అన్నాడు, ఇది నకిలీది, నిజమైంది కాదు, 5 రూపాయలు అన్నాడు. నాకు తెలియలా. అలాగే నీకు కూడా తెలీదు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి, ఈ వాక్యం దగ్గరకు వచ్చేటప్పటికి, ఈ వర్తమానం దగ్గరకు వచ్చేటప్పటికి, ఓ అది నకిలీదయ్యా, అది నకిలీది, నకిలీ సంఘాలు ఇవి, అబద్ధమైన సంఘాలు అవి కాదు.
అప్పుడు ఆయన నాకు నిజమైనది ఏదో చూపించాడు 5 రూపాయలు. అలాగే ఈనాడు కూడా నిజమైనది ఏదో నువ్వు చూశావు, అబద్ధమైన దాన్ని నువ్వు త్రోసివేశావు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందువలన అబద్ధికుడు అబద్ధమైనటువంటి వాటిని ఏమండి చాలా వాటిని పుట్టించాడు. వాడు సంఘాల్లో పుట్టించాడు, అపోస్తుల కాలంలోనే పుట్టించాడు, అపోస్తుల కాలంలోనే వాడు తీసుకొచ్చాడు. సత్యాన్ని నమ్మనీయకుండా చేయడానికి, సత్యమును విననివ్వకుండా చేయడానికి, సత్యాన్ని అంగీకరించకుండా చేయడానికి వాడు అబద్ధమైన వాటిని, అనేకమైన వాటిని వాడు తీసుకొచ్చి అనేక మందిని వాడు మోసం చేశాడు. అందువలన అబద్ధ బోధనలు నమ్మిన వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్తాం అనుకుంటారు కానీ, ఎత్తబడతాం అనుకుంటారు కానీ మోసపోతారు. వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఏమైపోతారు చెప్పండి? మోసపోతారు. ఒకసారి ఒక ఆవిడంట ఒక బంగారం ఉందంట ఆవిడ దగ్గర. ఆ బంగారం అంటే అది తులమో ఏదంటారు, గ్రామం. అది మెయిన్ రోడ్లో అయినట్లయితే అది అంత 50,000 అంత అంట. కానీ ఇతను అన్నాడు, నేను 1,00,000 రూపాయలు ఇస్తానన్నాడంట. మెయిన్ రోడ్లో అయితే 50 రూపాయలే దీని ఖరీదు, బంగారం ఖరీదు, కానీ ఇక్కడ 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు కదా అని చెప్పి ఆమె ఆశపడి ఆ బంగారాన్ని అతనికి ఇచ్చేసి ఈ యొక్క 1,00,000 రూపాయలు తీసుకుంది. అతడు ఆ బంగారం తీసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకంటే వాడు మోసగాడనే విషయం ఆవిడ తెలియదు. కానీ ఆ డబ్బులు వచ్చి ఆ డబ్బుల్ని ఏం చేసిందంటే 1,00,000 రూపాయలు చాలా భద్రంగా పెట్టింది, చాలా జాగ్రత్తగా పెట్టింది. ఆ 1,00,000 రూపాయలతో ఇంకా బంగారం కొనుక్కోవాలనుకుంది అనమాట. ఇంకా ఎక్కువ బంగారం కొనుక్కుందాం అనుకుంది. ఆ యొక్క మెయిన్ రోడ్డుకి వెళ్ళింది. మెయిన్ రోడ్డుకి వెళ్ళి, అయ్యా నాకు ఇలా బంగారం కావాలి, 1,00,000 రూపాయలు బంగారం అంటే ఆ 1,00,000 రూపాయలు ఖరీదు చేసే బంగారాన్ని చూపించారంట. సరే అని చెప్పి తీసుకొని ఆ 1,00,000 ఇస్తే ఆయన చూసి అన్నాడంట, అమ్మా ఇవన్నీ దొంగ నోట్లు అని చెప్పాడంట. దొంగ నోట్లు అని చెప్పాడు. కాబట్టి ఆమె ఏం చేసింది చెప్పండి? నెత్తి నోరు అయ్యో మోసపోయానే, బంగారం పోయింది, డబ్బులు చూస్తేనేమో మోసపూరితమైనవి, అంటే నకిలీ నోట్లు ఇవి, మోసపోయాను. రేపు ఇప్పుడు కూడా సంఘాలు కూడా అంతే. వాళ్ళు నమ్మినటువంటిది, వాళ్ళు వెళ్ళే సంఘాలని కూడా నిజమైనవని, ఆమె ఎలాగైతే నకిలీ నోట్లు నిజమైనవి అనుకొని ఏమండి మోసపోయిందో, నష్టపోయిందో, రేపు ఈ సంఘాల్లో వాళ్ళందరూ కూడా ఆ నకిలీ బోధలను, అబద్ధ బోధలను, అబద్ధకిని యొక్క బోధలను నమ్మి అవి నిజమైన బోధలని అనుకొని నమ్మి, అవి నిజమైన మాటలని, నిజమైనటువంటి బోధలని నమ్మి విడిచిపెట్టబడిన తరువాత, అయ్యో మేము నమ్మిన బోధలు అబద్ధ బోధలే, మేము నమ్మిన బోధకులు అబద్ధ బోధకులే, అబద్ధపు సిద్ధాంతాలు నమ్మామే, అబద్ధమైన సంఘాలకు వెళ్ళామే అని చెప్పి ఏడుస్తారు. కానీ అప్పుడు ఏ కనికరం కూడా దొరకదు. హల్లెలూయా, హల్లెలూయా. అందువలనే అబద్ధమేదో సత్యమేదో మనకు ఈనాడు, నీకు ఈనాడు ఈ వాక్యము ద్వారా, ఈ వర్తమానముల ద్వారా నీకు ఆయన బయలుపరుచుకున్నాడు. కాబట్టి నీకు సత్యమైనది ఏదో అబద్ధమైనది ఏదో తెలుసు. అవి మిగతా వాళ్ళకి అది తెలియదు. కాబట్టి అన్ని సంఘాలు ఒకటే లేరా? అన్ని బోధలను ఒకటే లేరా? పాస్టర్లు ఒకటే లేరా? అన్ని సంఘాలు ఒకటే కదా. ఏ సంఘానికి వెళ్తే ఏంటి, ఏ బోధింటే ఏంటి, ఎక్కడికి వెళితే ఏంటి, అంత దూరం వెళ్ళాలా ఏంటి ఏమండి అంటుంటారు తెలియక. కానీ ఒకసారి ఒక ఆవిడ ఒక షాప్కి వెళ్ళేటప్పుడు చాలా షాపులన్నీ దాటుకొని వెళ్ళిపోయి వెళ్తుందంట. వాళ్ళతో ఉన్న వాళ్ళు అన్నారంట, అమ్మా ఎందుకు ఆ షాప్కి వెళ్తున్నావు, 3 షాపులు ఉన్నాయి కదా అని. అంటే అక్కడ మోసం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మోసం ఉండదు. ఇక్కడ అన్ని కూడా నకిలీ, అన్ని కూడా మంచి అని చెప్పి మోసం చేస్తారు. కానీ అక్కడ ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. నకిలీదైతే నకిలీ అని చెప్తారు, సత్యం ఇది మంచిదైతే మంచిదని చెప్తారు. మోసపోవు అక్కడ అని చెప్పి ఎంత దూరం అయినా సరే అక్కడికే వెళ్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా.
అందుకనే మనం సత్యాన్ని నమ్మాలే తప్ప అబద్ధాన్ని మనం నమ్మకూడదు. అబద్ధ బోధకుడు అబద్ధికుడు వాడేనని బైబిల్ చెప్తా ఉంది. అందుకని అబద్ధ బోధకులకి ఆయన యొక్క రాజ్యములో చూడలేదు. చూడండి మీరు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనా చూడండి, ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపిన ఎడలా ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు సర్వశక్తిమంతుడు వారికి కలుగు చేయను. ఎవడైనా ఈ గ్రంథమందుల వాక్యములో ఏదైనా తీసివేసిన ఎడలా సర్వశక్తిమంతుడు జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయను. అందుకనే వాక్యములో ఏదైనా కలిపినా, వాక్యములో ఏదైనా తీసివేసినా, ఈ బైబిల్లో నుండి మాటల్లో ఆయన చెప్పిన మాటల్లో ఏదైనా కలిపినా, ఏదైనా తీసివేసినా వాడికి పరలోక రాజ్యం ఉండదు, ఆ జీవవృక్షంలో పాలు పొందులు ఉండవు. కానీ 7 తెగుళ్ళు, 7 పాత్రలు, 7 తెగుళ్ళు ఉన్నాయి. ఆ తెగుళ్ళు మాత్రం వాడి మీద కొమ్మరించబడతాయని బైబిల్ చెప్తుంది. శిక్షలు వస్తాయి వాడికి. ఇప్పుడు బాగానే ఉంటుంది, ఇప్పుడు సంఘాలన్నీ కూడా బాగానే ఉంటాయి. క్రిస్మస్ అని, లెంట్ దినాలని ఇవన్నీ జరుపుకుంటూ బైబిల్లో లేవు. ఇవన్నీ ఏం చేసేటప్పుడు వీళ్ళు కల్పించారు. అబద్ధం అది. లెంట్ దినాలు, క్రిస్మస్ చేయమని బైబిల్లో అపోస్తులు కానీ ఎవరు చేయలేదు, చేయమని చెప్పలేదు. దీన్ని ఎవడు పుట్టించాడంటే సాతాను పుట్టించాడు. డిసెంబర్ 25న పుట్టాడని ఎవరో పుట్టినరోజుని తీసుకొచ్చి, ఆ నిమ్రోజు కొడుకైన తమ్మూజు పుట్టినరోజుని తీసుకొచ్చి మెస్సై పుట్టినరోజుని కలిపి, మెస్సై పేరు మీద వాడి పుట్టినరోజుని ఈయనకి చేస్తున్నారు, కల్పించి చేస్తున్నారు. అబద్ధం అది. అందువల్ల అలాంటి దాన్ని మనం ఏం చేయకూడదు, దాన్ని నమ్మకూడదు, దాన్ని మనం ఏం చేయకూడదు, విశ్వసించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందుకనే వాడు వాక్యములో లేని దాన్ని, బైబిల్లో లేని దాన్ని తీసుకొచ్చి క్రైస్తత్వంలో పెట్టాడు. బైబిల్లో లేదు పుట్టినరోజు. మెస్సయ్య పుట్టినరోజు ఉందా? ఏమండి, డిసెంబర్ 5న పుట్టాడని ఉందా? లేదు. దానిది ఎవరన్నా పుట్టినరోజు జరిపారా? మెస్సయ్య ఎవరిదైనా, అపోస్తులు కానీ ఎవరైనా జరిపారా? లేదు. కానీ దాన్ని ఎవరు తీసుకొచ్చారు? హల్లెలూయా. ఆయనే ఆది అంతము లేనివాడు. మనకైతే ఒక పుట్టుక ఉన్నది, ఒక ముగింపు ఉన్నది. కానీ అందుకనే ఆ సమాధుల మీద పుట్టినరోజు, చనిపోయిన రోజు ఆ డేట్లు వేస్తారు సమాధుల మీద. కానీ ఆయన తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు. ఆయన జీవిత కాలమునకు ఆది అయిను అంతమైన లేనివాడైనాడు. ఆయన గమనిస్తారు. హల్లెలూయా. ఆయన పుట్టిన ఒక రోజు ఉండొచ్చు, ఆయన సిలువ వేయబడిన ఒక రోజు ఉండొచ్చు. అది శరీరానికి సంబంధించింది, కానీ ఆత్మకు సంబంధించింది కాదు. ఆత్మకి ఆ ఆది అంతమో లేదు. ఎందుకంటే ఆత్మనగా ఆయనే కనుక ఆత్మకు ఆది అంతము లేనే లేదు. ఈ విధంగా సంఘాల్లో బోల్డ్ దుర్బోధలు వచ్చాయి. యెహోవా సాక్షులని, యెహోవా సాక్షులు, శనివారం ఆరాధన, అలాగే ఇంకా రకరకాల. ఇటీవల హైదరాబాద్ లో ఒక ఆవిడ, నేనే యేసుక్రీస్తుని, మీకోసం ప్రాణం పెట్టింది కూడా నేనే, నేనే మొదటి రాకడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలను చేసింది కూడా నేనే, ఇప్పుడు ఇది 2వ రాకడ, నేనే యేసుక్రీస్తు అంటుంది అనమాట. అపవాది ఇలాగ మనుషులను వాడుకొని, మనుషులను ఉపయోగించుకొని అనేకమైన అబద్ధ బోధనలు పుట్టిస్తూ ఉంటాడు. వాడంతటా అలాగ పుట్టించడానికి కుదరదు. అందుకని మనుషుల్ని ఎన్నుకుంటాడు. వాడు కూడా కొంతమంది మనుషులు కావాలి, ఎవరొకరిని వాడు కూడా ఏం చేస్తాడు చెప్పండి? ఏదో ఒక పనికిమాలినోడిని,
అవి ఏర్పరచుకొని లేకపోతే ఎన్నుకొని వాడు ఇలాంటి కల్పిత బోధలు వాడు హృదయంలో పుట్టించి వాడి ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఆనాడు సర్పాన్ని ఎన్నుకున్నాడు వాడు. ఆనాడు ఏం చేసే చెప్పాడు? సర్పాన్ని ఎన్నుకున్నాడు సాతాను. అలాగే బైబిల్లో అబద్ధమైన వారు ఉన్నారు. అబద్ధాన్ని బోధించిన మోషే కాలంలో ఉన్నారు. దాతాను, అబిరము, కోరహు, ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. మోషే సత్యం చెప్పాడు. సర్వశక్తిమంతుడు ఏది బయలుపరిచాడో, సర్వశక్తిమంతుడు ఏది తెలియజేశాడో దాన్ని మోషే చెప్తే ఈ దాతాను, అబిరము, కోరహులు ఏం చేశారంటే దాన్ని తిరస్కరించి వీళ్ళు సొంతగా ఏదో చెప్పారండి. అప్పుడు ఏమైపోయారు? వీళ్ళు నశించిపోయారు. అందుకనే మనం చెప్పేది ఏదైనా కూడా అది వాక్యానికి సరిపోవాలి. నీ మాట బైబిల్లో నుండే రావాలి తప్ప లోకంలో నుండి రాకూడదు. నీ మాట నీ మాట, నువ్వు మాట్లాడే మాట ఆయన మాట ఉండాలి తప్ప ఏమండి మతశాఖల మాట, లోకస్తుల మాట అయి ఉండకూడదు. అందువల్లనే ఆయన వాక్యమే సత్యము. ఎప్పుడైతే ఆ వాక్యములు ఏదైనా కలిపినట్లయితే ఆ వ్యక్తి మరణిస్తాడు. మీకు అర్థమైందా? ఒక వ్యక్తి హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడంట. మీకు అర్థమైందా? ఆ కొట్టుమిట్టాడుతూ ఉంటే అప్పుడు డాక్టర్ గారంట బ్రతకడానికి మంచి ఇంజక్షన్ ఇచ్చాడంట. ఇస్తే కోలుకుంటున్నాడంట. కోలుకుంటా ఉంటే అప్పుడు వాళ్ళంటే గిట్టనోళ్ళంట లేదు దానికంటే ఇది మంచి ఇంజక్షన్ అని చెప్పి విషయం ఎక్కిచ్చారు. ఏమైపోయింది చెప్పండి? చచ్చిపోయాడు. అలాగే నీకు ఏదోనులో కూడా వాళ్ళకు ఒక జీవమును, నిత్య జీవాన్ని ఆ ఏదోనులో ఆదామవ్వలకి ఆయన దయచేసినప్పుడు సాతాను ఏం చేశాడంటే అది కాదు, ఈ ఫలములు కనుక తిన్నట్లయితే, ఈ ఇంజక్షన్ కనుక చేయించుకున్నట్లయితే మీరు చావరని విషయాన్ని ఇచ్చాడు. విషాన్ని ఇచ్చి చంపేశాడు. కాబట్టి పిల్లలు అందువలని ఈనాడు ఈ బోధలను కూడా విషముతో కూడినటువంటివి. అబద్ధం అనేది ఒక విషము, అది చంపివేస్తాయి. అందువల్ల ఈనాడు సంఘాలన్నీ కూడా ఆత్మీయంగా అవి చచ్చిపోయినటువంటి సంఘాలు. వారు పేరుకి జీవించున్నామన్న పేరు ఉన్నదే గాని అవి మృతమైన సంఘాలని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఆయన వాక్యమే సత్యమైంది. ఇప్పుడు బైబిల్లో పిల్లారా రెండవ రాకడ గురించి అబద్ధ బోధలు ఉన్నాయి. సాతాను చాలా అబద్ధ బోధలు పుట్టించాడు. అబద్ధికులు చాలా మంది రెండవ రాకడ గురించి రకరకాలుగా కల్పిత బోధలు చెప్తున్నారు అన్నమాట. కానీ అవి ఏవి కూడా వాక్యానికి సరిపోవు. వాక్యానికి సరిపోవు. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క క్రీస్తు థామస్ గుంపు ఉంది. వాళ్ళు ఏం చెప్తుంటారండి? బ్రహ్నాం గారే క్రీస్తు అని చెప్తుంటారు. కానీ మొదటి రాకడలో అది లేఖనాలకు సరిపోట్లా. ఎందుకంటే బ్రహ్నాం గారి కాలంలో బ్రహ్నాం గారి యొక్క పరిచర్యలో అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, మహత్కార్యాలు, హృదయ రహస్యాలు బయలుపరచబడ్డం, వాక్య బయలుపడ్డం ఇవన్నీ జరిగాయి. అంటే మొదటి రాకడలో ఏం జరిగాయో అవే జరిగాయి తప్ప రెండవ రాకడకు సంబంధించింది ఏది కూడా బ్రహ్నాం గారి పరిచర్యలో జరగడం. కానీ గుంపు ఏం చేశారంటే రెండవ రాకడకు ముడేశారు. క్రీస్తు థామస్ అనేవాడిని తీసుకొచ్చి రెండవ రాకడ ముడేశారు. అలా 1963లో కూడా పరిశుద్ధ పర్వతం మీద ఏదైతే జరిగిందో, సన్సెట్ పర్వతం మీద కూడా అదే జరిగింది. కానీ వీళ్ళు ఏం చేశారంటే అది రెండవ రాకడని చెప్పి ఏం చేశారు చెప్పండి? కల్పించారు. ఎందుకంటే బ్రహ్నాం గారు 1963లో రెండవ రాకడ జరగలేదు కాబట్టి ఆయన ఏం చెప్పాడనండి? రెండవ రాకడ కొరకు కనిపెట్టుదామని చెప్పాడు ఆయన. హల్లెలూయా. రెండవ రాకడ విషయంలో ఏమండి అబద్ధ బోధలు ఉన్నాయి. రెండవ రాకడ వధువు ద్వారా జరుగుతుందనే బోధ ఉంది. ఏమండి వధువు ద్వారా జరుగుతుందనే బోధ బైబిల్లో సరిపోవట్లేదు. బైబిల్ చెప్పడం లేదు. బైబిల్ చెప్తుంది వేకు చుక్కయే రెండవసారి ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. 1993లో ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పాడు ఆయన. ఆ చెప్పిన ఆయనే 96లో రంగం మీదకి వచ్చాడు. అదే ఆయనే మెస్సయ్య. ఇప్పుడు న్యాయమైన తీర్పు ఆరంభమైంది. ఈ రాకడ నోకాలం లోక దినాలకి సరిపోతా ఉంది. ఆయన అమరిస్తారు. వాళ్ళు 8వ దినంలో తెల్లవారుజామున తప్పించుకున్నట్టుగానే
మనము కూడా ఇప్పుడు హిందూ దినంలో తెల్లవారుజాములు తప్పించుకునే కాలములో మనం ఉన్నాము. కాబట్టి ఆయన వాక్యమే సత్యము. అందువల్ల ఆయన యొక్క సత్యమే, ఆయన బోధించేటువంటి సత్యమే మనం రక్షిస్తుంది తప్ప సత్యాన్ని నమ్మినప్పుడు మనం మోసపోం. కానీ అబద్ధ బోధలు కనుక నమ్ముకున్నట్లయితే నువ్వు మోసపోతావు. అవి కూడా సంఘాలే కదా, అక్కడ కూడా చక్కని పాటలు పాడుతున్నారు కదా, అక్కడ చర్చి, అక్కడ మందిరాలు కూడా బాగున్నాయి కదా, అక్కడ కుర్చీలు బాగున్నాయి కదా, వాయిద్యాలు అన్ని బాగున్నాయి కదా, అక్కడికి వచ్చే విశ్వాసులు కూడా మగాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా పిల్లలు కూడా చక్కగా అందరూ బాగా వస్తున్నారు కదా, కూర్చొని ఉంటున్నారు కదా, ఆలకిస్తున్నారు కదా, ఎక్కువ మంది వస్తారు. అయినంత మాత్రం సత్యం కాదు. కాలానికి వాక్యానికి సరిపోవాలి. ఆయన నామరిస్తారు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సంపూర్ణుడా వాక్యమై యునయా గోరి. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా వాక్యమై యునయా వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. 1993లో తూర్పు నక్షత్రం కనబడి ఇదిగో త్వరగా వచ్చున్నారు. అది బైబిల్లో ఉందని నాకు తెలియదు. బైబిల్లో చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 12-16 చూసినట్లయితే వేకు చుక్కే ఇదిగో త్వరగా వచ్చునని రాయబడి ఉంటుంది. అక్కడ ఆ మాట చెప్పింది ఎవరంటే వేకు చుక్కే అనగా మెస్సయ్యే. మరి అది తెలియక ముందే, అది చదవక ముందే కలలో ఆయన చూపించాడు. మీకు అర్థమైందా? అంటే రెండవసారి ఆయన ఎలా వస్తాడు అనేది మనకు తెలియదు. కానీ ఆయన వేకు చుక్కగా ఆ నీతి సూర్యుడైన మెస్సయ్యే ఈ తెల్లవారుజామున వేకు చుక్కగా వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం వేకు చుక్క యొక్క కాలంలో, ఆయన మెస్స యొక్క కాలంలో, మనిషి కుమారుని యొక్క కాలంలో, ఎలోహిం యొక్క కుమారుని యొక్క కాలంలో మనం ఉన్నాము. ఇప్పుడు న్యాయాధిపతిగా వాని క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చేటువంటి న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సత్యము నిన్ను రక్షిస్తుంది, సత్యము నిన్ను కాపాడుతుంది. కాబట్టి అబద్ధ బోధలు, అబద్ధమైనవి ఎన్నో ఉన్నాయి. కానీ అవన్నిటిని నమ్మినట్లయితే నువ్వు మోసపోతావు. అందరి బైబిల్ అందరిది ఒకటే కదా. బైబిల్ ఏం కొత్త బైబిల్ ఏం కాదు కదా. ఈ బైబిల్ వేరా అంటుంటారు కొంతమంది. బైబిల్ ఒక్కటే, కానీ సత్యము చెప్పేవాళ్ళు, అబద్ధం చెప్పేవాళ్ళు ఉన్నారు. సత్యమైన రెండవ రాకడ విషయంలో సత్యం ఉంది. అలాగే రెండవ రాకడ విషయంలో అబద్ధ బోధలు ఉన్నాయి. ఏదో ఒక బోధ నమ్మితే నువ్వు అబద్ధ బోధల్ని మోసపోతావు. ఆ స్త్రీ అలా మోసపోయింది. నకిలీ నోట్లు నిజమైన నోట్లు అనుకొని తీసుకొని మోసపోయి నెత్తి నోరు కొట్టుకునే రీతిగా నువ్వు కూడా అబద్ధమైన సంఘాలు నమ్ముకొని, నీ అబద్ధపు ఆలోచనలు నమ్ముకొని, అబద్ధపు మాటలు నమ్ముకొని, ఆయన మాట కాకుండా నువ్వు ఎవరి మాట నమ్మినా మోసపోతావు. ప్రతి నరుని మాట అబద్ధం అన్నది బైబిల్. ఆయన రక్షణ విషయంలో ఏమండి, ఆయన రాజ్యానికి సంబంధించిన విషయంలో ఎవరి మాట నువ్వు వినకూడదు. ఆయన వాక్యాన్నే నమ్మాలి, ఆయన మాటనే నువ్వు నమ్మాలా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లాలను రక్షించబడాలనుకుంటే అది ఒక్కటే మార్గము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, సత్యము మనల్ని స్వతంత్రంగా చేస్తని, మనల్ని దేని యొక్క దాసత్వంలో లేకుండా మనల్ని స్వతంత్రులుగా చేస్తని వాక్యము చెప్తుంది. అందుకని పాపం యొక్క దాసత్వంలో లేకుండా, లోకం యొక్క దాసత్వంలో లేకుండా, చీకటి యొక్క
సాతాను యొక్క దాసత్వంలో లేకుండా మనల్ని స్వతంత్రంగా చేసింది, విడిపించింది, విడుదల దయచేసింది ఆయన యొక్క సత్యమే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అబద్ధాన్ని మనం ఏం చేయకూడదు, నమ్మకూడదు. అందుకని అబద్ధమైనది ఏదో సత్యమైనది ఏదో నువ్వు తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే అబద్ధమైన దాన్ని కూడా సత్యం అనుకొని నమ్మి మోసపోతావు. ఈనాడు చాలా సంఘాలు అందుకని అబద్ధానికే చెవి ఎగుతున్నాయి తప్ప సత్యం అంటే ఇష్టపడలేదు, సత్యమును నమ్మడం లేదు. అబద్ధాన్ని మనుషులు నమ్ముతున్నారు. ప్రతి కాలంలో కూడా అబద్ధాలు చెప్పేవాళ్ళని, అబద్ధాలు ఆడేవాళ్ళని నమ్ముతుండదు లోకం. సాతానుడు ఒకడు ఆయన చెప్పింది కాకుండా వేరేది చెప్పి మోసం చేస్తున్నాడు. ఆయన చెప్పింది కాకుండా, ఆయన ఏం చెప్పాడు అది కాకుండా సొంతగా చెప్తాడు అనమాట. అంతా సొంతగా చెప్పి సొంత మార్గంలో తీసుకువెళ్ళి నరకాన్ని తీసుకుపోతాడు. చాలా ప్రమాదం. అందువల్ల వాడిని నమ్మకూడదు, వాడిని సాతాను. అందువల్ల వాడు అబద్ధికుడు. ఈ రోజు కూడా చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు మీకు అర్థమైందా? చాలా మంచి వాళ్ళలా కనబడతారు. మంచి వాళ్ళలాగా ఉంటే ఏమండి, చాలా మంచి వాళ్ళలాగా, కానీ పెళ్ళైపోయిన తర్వాత అసలు స్వరూపం వాడికి అన్ని అలవాట్లు ఉంటాయి. చెడ్డ గుణాలన్నీ అప్పుడు బయటపడతాయి, చెడ్డ లక్షణాలన్నీ బయటపడతాయి. అప్పుడు అయ్యో ఈ అబ్బాయిని నమ్మాని, ఈ అమ్మాయిని నమ్మాని అని చెప్పి మోసపోయి ఏడుస్తుంటారు. అలాగే దుర్బోధనలు నమ్మిన వాళ్ళు కూడా రేపు శ్రమల్లో పడి ఈ అబద్ధాలు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా, సాతాను కూడా ఆ అవ్వని మోసం చేయడానికి అబద్ధాలన్నీ చెప్పాడు. వాడుకోవడానికి, ఆమెను వాడుకోవడానికి ఏం చేశాడు చెప్పండి? అబద్ధాలు చెప్పాడు వాడు సాతాను. అబద్ధము కుమారుడుగా అన్నాడు. వాడే కయ్యూను. అబద్ధికుడు పుట్టాడు, కోపిష్టి పుట్టాడు, నరంతకుడు పుట్టాడు, అసూయపరుడు పుట్టాడు, దుష్టుడు పుట్టాడు. ఎందుకు? ఈమె అబద్ధికుడితో కలిసింది కాబట్టి. మీకు అర్థమైందా? దుష్టుడితో కలిసింది కాబట్టి. దుష్ట లక్షణాలు కలిగినోడే పుట్టాడు. అంటే సర్పం యొక్క లక్షణాలు కలిగినోడు పుట్టాడు. వాడు బుద్ధిలే వచ్చాయి కొడుకు. వాడు బుద్ధిలే, వాడు మాయ మాటలు నమ్మింది, వశపరుచుకున్నాడు, లొంగ తీసుకున్నాడు. ఈరోజు కూడా చాలా మంది అమ్మాయిలు వాడు లొంగ తీసుకుంటాడు. అబ్బాయిలు తిరిగి స్కూళ్ళల్లో, కాలేజీల్లో అమ్మాయిలు ఏం చేస్తున్నాడు చెప్పడు, వాడు చాలా మందిని లొంగ తీసుకొని మాయ మాటలు చెప్పి ఏదో చెప్పినట్లుగానే చెప్పి వాడు మోసం చేస్తూ ఉంటాడు అన్నమాట వాడు. అందువల్ల పిల్లారా, అందుకని వాడు పుట్టినోడు ఎలాంటి వాడు పుట్టాడంటే అబద్ధికుడు పుట్టాడు. అబద్ధ అంటే సాతాను సంబంధమైన వాడు పుట్టాడు. సాతాను ఆశలు నెరవేర్చేవాడు పుట్టాడు. సర్పము అనగా వాడి తండ్రి కాబట్టి వాడి తండ్రి ఆశలు నెరవేర్చేవాడుగా పుట్టాడు. వాడి తండ్రి మార్గంలోని పాపాలు, వ్యభిచారాలు, దొంగతనాలు, అబద్ధాలు, మోసాలు, వాడి తండ్రి లక్షణాలను నీడికి వచ్చేసి ఎదిరించడం, లోబడకుండా ఉండడం, తిరగబడడం. అర్థమైందా? తిరుగుబాటు స్వభావం. వాడి తండ్రికి అన్ని వచ్చిన నమ్మడం. వాడి తండ్రి నమ్మడు, మెసేజ్ నమ్మడు, వీడు నమ్మడు, కయ్యను కూడా నమ్మడు. మొన్న కావడంటుంది, మా పిల్లోడికి మా ఆయన పోలికలే వచ్చాయండి, వాడి బుద్ధిలే వచ్చాయండి. వాళ్ళ నాన్నకు కూడా ప్రార్థన మీద ఆసక్తి ఉండదు, భక్తి మీద ఆసక్తి ఉండదు, రక్షణ మీద ఆసక్తి ఉండదు, ఆరాధన మీద ఆసక్తి ఉండదు. ఆ పని ఏమంటే ఆ లోకంలో పనులన్నీ పెట్టుకొని మీటింగ్స్కి రాడు, ప్రార్థనకు రాడు, ఏమి రాడు. మా వాడికి కూడా ఇదే బుద్ధి వచ్చిందండి. ఒక్కడే కొడుకు, వాడికి కూడా అదే బుద్ధి వచ్చింది. వాళ్ళ ఆంతరావులోనే నడుస్తుంటారు. అలాగే కయ్యను కూడా నడిచావు, కయ్యను కూడా నడిచేవాడు. నువ్వు కూడా చాలా మంది వాళ్ళ తండ్రి పోలికలో తండ్రి పాపి అయితే, ఏమండి తండ్రి ఏమండి అబద్ధికుడైతే, ఒక తాగుబోతు అయితే, ఒక వ్యభిచారి అయితే, ఒక దొంగ అయితే, ఒక నరాంతకుడైతే పిల్లలు కూడా వాడి తారులో నడుస్తూ ఉంటారు. ఆత్మ వాళ్ళలో పనిచేస్తుంది. కానీ ఆయన కృప వాళ్ళ మీద ఉన్నట్లయితే మారు మనసు పొంది ఆ తండ్రి పాపపు తండ్రి మార్గంలో నడవకుండా ఆత్మీయ తండ్రి మార్గంలో నడుస్తారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా,
హల్లెలూయా. ఆత్మీయ తండ్రిని బట్టి నడుస్తారు. అదే కావాలి. అందుకే మొన్న ఆవిడ అంటుంది, ఒక ఆవిడ, అయ్యా ఆయన ఇసిగించాడు నా జీవితం అంతా. పెళ్ళైన దగ్గర నుంచి ఒకటే బాధ. ఆ తర్వాత పిల్లలు కూడా హింసిస్తున్నారయ్యా, బాధ పెడుతున్నారయ్యా అంటుంది. కారణం ఏంటి? తండ్రి అబద్ధికుడు కాబట్టి. పుట్టినోళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు పుట్టారు చెప్పండి? అబద్ధికులు పుట్టారు. ఈ సువార్త విని మారితే బాగుండయా, రక్షణ పొందితే బాగుండయా, వాడి తండ్రి లక్షణాలు వాళ్ళకు పోయి ఆ మెస్సీ లక్షణాలు వస్తే బాగుండయా అన్నారు. ఆయన నామనిస్తారు. అందుకని ఆ పువాది యొక్క లక్షణాలు కయ్యూను, ఆ తర్వాత పిల్లలకి అలా వస్తూ వచ్చాయి. అందువల్ల మనలో ఒకప్పుడు ఉండేవి, కానీ మనం ఆయన నమ్మి ఆయన అంగీకరించిన తర్వాత ఆ కయ్యూను లక్షణాలు, ఆ సర్పము లక్షణాలు, అబద్ధపు లక్షణాలు మనలో పోయి సత్యమును నమ్మేవారంగా, సత్యమునకు లోబడే వారంగా, సత్య మార్గంలో నడిచే వారంగా, హల్లెలూయా, నా మార్గమే సత్యము హల్లెలూయా అని చెప్పాడు. కాబట్టి సత్యాన్ని మనం నమ్మాలి. సత్యాన్ని నమ్మితే, మెస్సీని నమ్మినట్లయితే ఆయన మోసగాడు కాదు, ఆయన మోసం చేసేవాడు కాదు, అబద్ధాలు చెప్పి ఆయన ఆరాధన చేయించుకొని మోసగించేవాడు కాదు ఆయన. హల్లెలూయా. కానీ మత్స్య సంఘాల్లో సాతానుడు అబద్ధ బోధలు చేసి ఆరాధన చేయించుకొని, వాడు తిట్టం అంటే ఇష్టం వాడికి, ఆ విధంగా ఆరాధన చేయించుకొని అందరినీ ఏమండి ఎత్తబడనివ్వకుండా, ఆయన రాజ్యానికి వెళ్ళనివ్వకుండా మోసం చేసి నరకానికి తీసుకుపోయేవాడే సాతానుడు. అందువల్లే అబద్ధాన్ని నమ్మకూడదు. ఆయన మాటే సత్యము, సృష్టికర్త మాటే. ఎందుకంటే ఆ మాటలో శక్తి ఉంది, ఆ మాటలో జీవం ఉంది. ఆ మాట మరణించిన వారిని కూడా లేపింది, రోగులను స్వస్థపరిచింది. ఆ మాటలో దయ్యాల్ని నుండి విడిపించేటువంటి శక్తి ఉంది ఆ మాటల్లో. కాబట్టి ఆ మాటలు మనము నమ్మాలి. మరణించిన లాజరుని బయటకు రమ్మని, కానీ మరణించిన వ్యక్తి కాస్త జీవాన్ని పొందుకొని ఆయన మాటకు లోబడి వచ్చేసాడు. ఆయన హల్లెలూయా. అందుకనే మనం అబద్ధాన్ని అందుకనే అబద్ధ బోధల్లో, అంటే అబద్ధ బోధల్లో మనం పాలిభాగస్తులం కాకుండా, వారి పాపంలో పాలిభాగస్తులం కాకుండా, ఎందుకంటే ఆజ్ఞాతిక్రమే పాపం అని బైబిల్ చెప్తుంది. కాబట్టి త్రిత్వం అనేది ఒక పాపం, ఏమండి, లెంట దినాలనేది ఒక పాపం, క్రిస్టం అనేది ఒక పాపం. ఆ పాపంలో మనం పాలిభాగస్తులం కాకుండా, అంటే వాటిని నమ్మకుండా మనము ప్రత్యేకంగా ఉంటున్నాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. సత్యం ఎప్పుడు కూడా ప్రత్యేకంగా ఉంటుంది తప్ప అబద్ధమైన వాటితో కలవదు. అబద్ధము సత్యము ఒకటి కాదు. అందువల్లనే మనము సత్య మార్గములు 7వ దూత తర్వాత 8, 7వ నక్షత్రం తర్వాత వేకు నక్షత్రము. అందుకని ముందు ఎవరు వచ్చారో మనకు తెలుసు, ఇప్పుడు ఎవరు ఉన్నారో మనకు తెలుసు, తర్వాత ఎవరు వస్తారో కూడా మనకు తెలుసు. మిగతా సంఘాలకు తెలియదు. ముందు 7వ దూత ఉన్నారు, ఇప్పుడు వేకు నక్షత్రం ఉంది, తర్వాత మోషేలే వస్తారంతే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందువల్లే మనం ప్రత్యేకమైనటువంటి జనాంగంగా పిలువబడుతున్నాం. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రత్యేకించబడినావా ప్రియమైన యేసయ్యా వాదుగా, ప్రత్యేకించబడినావా పరములకు చేర్చబడి వాదుగా. ఏది నీలో ప్రేమ ప్రేమించుచున్నా, ఏది నీలో త్యాగం ప్రత్యేకించబడినావా
మార్చబడి కాదు ప్రేమించుచున్నా ఏది నీలో ప్రేమ. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదవండి. నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమాడినప్పుడు గెలుచున్నట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడుగును గాని సర్వశక్తిమంతుడు సత్యవంతుడు కానేరుడు. అందులో ప్రతి మనుష్యుని ప్రతి బోధకుని మాటలు మనం నమ్మకూడదు. చాలా మంది బోధకులు రెండవ రాక గురించి ఏదేదో చెప్తుంటారు, ఆయన గురించి మొదటి రాక గురించి కూడా ఏదేదో చెప్తుంటారు. అన్ని నమ్మకూడదు. ఎవరి మాటలైనా నీ ఇంట్లో వాళ్ళైనా సరే నమ్మకూడదు. వాళ్ళ మాటలు అబద్ధాలు ఉండొచ్చు, వాళ్ళ మాటల్లో అసత్యాలు ఉండొచ్చు. నీ భార్య మాటల్లోనూ, నీ భర్త మాటల్లోనూ, నీ పిల్లల మాటల్లోనూ, నీ తల్లిదండ్రుల మాటల్లోనూ, నీ అత్తమామల మాటల్లోనూ అబద్ధాలు ఉండొచ్చు. నీ అల్లుడు లేకపోతే నీ యొక్క ఆ కూతురు మాటల్లోనూ అబద్ధాలు ఉండొచ్చు. ప్రతి మనుషుడు అని చెప్తున్నాడు ఆయన. ప్రతి ఒక్కరు రాజుల మాటలు, గనుల మాటలు. కానీ సత్యం అనేటువంటిది ఆయనే. కాబట్టి నీవు ఆయన ఏం చెప్పాడా అనేది చూడాలి ఎప్పుడు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రతి మనుష్యుడు అబద్ధికుడు కానీ లేకపోతే అబద్ధికుడు కానీ సర్వశక్తిమంతుడు సత్యవంతుడు. అందువల్ల వాళ్ళ మాటలో నిజమైన నమ్మద్దు. వాక్యం దగ్గరికి రా. నేను ఎవరైనా ఏదని చెప్పినా కానీ, ఏ బోధకు లేదని చెప్పినా కానీ, బ్రహ్మాం గారు కూడా రెండవ రాక నుంచి ఏదని చెప్పినా కానీ బైబిల్ ఏం చెప్పిందో అని చూస్తాను. వాక్యం ఏం చెప్తుంది అర్థమైందా? చాలా మంది రెండవ రాక నుంచి బ్రహ్మాం గారు చర్చించే వాళ్ళే రకరకాల బోధలు చేస్తున్నారు. అప్పుడు నేను మళ్ళీ అవి నిజమైన నమ్మను. వెంటనే బైబిల్ ఏం చెప్తుంది, వాక్యం ఏం చెప్తుంది, ప్రవక్తల మాటలు మనం నమ్మాలి. వాక్యం వాళ్ళకి బయలుపరచబడుతుంది కాబట్టి ఆ ప్రవక్తల మాటలు మనం నమ్మాలి. ఆయన నమ్మనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అందులో బైబిల్లో ప్రవక్తలు ఏం చెప్పారు? ఎందుకంటే మిగతా వాళ్ళు చెప్పే మాట ఎందుకు అబద్ధం అనంటే, ఎందుకు సత్యము కాదనంటే వాళ్ళేమి ప్రవక్తలు కాదు. వాళ్ళేమి ప్రవక్తలు? మీ ఆయన ఏమైనా ప్రవక్త? నువ్వేమైనా లేకపోతే మీ తల్లిదండ్రులు ఏమైనా ప్రవక్తలా? ఏమండి? లేకపోతే మీ అన్నదమ్ములు ఏమైనా ప్రవక్తలా? కాదు. ఆయన చేత పంపబడినటువంటి దూతల మాటలు మాత్రమే, ఆ ప్రవక్తల మాటలు మాత్రమే మనం నమ్మాలి. హల్లెలూయా. ఎవరు ఆ వాక్యాన్ని గురించి అది అలా కరెక్ట్ కాదు, ఇది ఎలా కరెక్ట్ కాదు, సత్యం కరెక్ట్ కాదని అబద్ధాలు బోధిస్తుంటారు చాలా మంది. అబద్ధాలు చెప్తూ ఉంటారు చాలా మంది. ప్రతి కాలంలో ఉన్నారు. నామల బాప్తిజం కరెక్ట్ కాదు, యేసు ప్రభు చెప్పింది కరెక్ట్ అంటారు. మనం పౌలు గారు చెప్పింది కరెక్ట్ కాదు, యేసు ప్రభు చెప్పింది కరెక్ట్, మోషే చెప్పింది కరెక్ట్ అన్నారు వాళ్ళు. మెసేజ్ చెప్పింది మేము నమ్మం. ఇప్పటికి కూడా సత్యాన్ని నమ్మకుండా అబద్ధము కరెక్ట్ అని చెప్పి మోసగించే ముష్టి గుంపులు ఉన్నాయి. అందువల్ల ఎవరి మాట పడితే బైబిల్ పట్టుకొని బైబిల్ అంతా చదువుతూ ఉండి బైబిల్లో ఎలా ఉంది అలా ఉందని ఏవేవో చెప్తుంటారు. ఎవరి మాట నమ్మొద్దు. ప్రవక్తలు మాత్రమే నమ్మాలి. ఆయన యొక్క దూతలు మాత్రమే నమ్మాలి. ఎందుకంటే వాక్యం వాళ్ళ దగ్గరకు మాత్రమే వస్తుంది, వాళ్ళ ద్వారా మాత్రమే జనుల దగ్గరికి వెళ్తుంది. అందువల్ల వాక్యం పట్టుకొని బైబిల్ ఇలా ఉంది అలా ఉందని రకరకాలుగా చెప్తుంటారు. ఎవరి మాట నువ్వు నమ్మొద్దు. ఎందుకంటే వారి ద్వారా సర్వశక్తివంతుడు మాట్లాడడు, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు, దూతల ద్వారా మాట్లాడతాడు. దూత అనగా వర్తమానికుడు. ఆయన దగ్గర నుండి వర్తమానం తీసుకొచ్చేవాడిని దూత అంటారు. ఆయన దగ్గర నుండి వర్తమానం తీసుకొచ్చి ఆయన ఏం చెప్పాడో దాన్ని తీసుకొచ్చి ఆయన బిడ్డలకు బోధించడమే దూత యొక్క పని. సొంతదేది చెప్పకూడదు అతడు, సొంతదేది కూడా చెప్పడు అతడు. ఎవరి మాట తీసుకోడు అతడు. ఆయన మాట మాత్రమే తీసుకొని ఆయన ఏం చెప్పాడో దాన్ని తీసుకొని ఆ దూత జనులకు దాన్ని తెలియజేస్తాడు. ఆయన మాటని తీసుకొచ్చే జనుల ఎదుకు తీసుకొచ్చేవాడే దూత, వర్తమానికుడు. ఆ మాటలే మనము నమ్మాలి తప్ప ఎవరి మాటలు పడితే వాళ్ళని మనము నమ్మకూడదు. మా ఆయన అంటే నాకు ఇష్టము, ఆయన ఎంతో కష్టపడిపోతుంటాడు, ఆయన అంటే నాకు ఇష్టమని ఆయన మాట నమ్మితే నువ్వేమైపోతావు చెప్పండి? మోసపోతావు. నీకు అర్థమైందా? ఆయన మందిరాలు రాకపోయినా, ప్రార్థన రాకపోయినా,
ప్రార్థన చేసుకోకపోయినా ఎప్పుడు పడుకోనో ఆయనకు అన్ని తెలుసు అనుకో, నువ్వు నమ్మావు అనుకో మోసపోతావు. చాలా మంది ఏం చేస్తారు, వ్యభిచారాలు చేస్తున్నారు బైబిల్ గురించి. ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ అని మాట్లాడేవాళ్ళు ఉన్నారు. తాగుతుంటారు, ఏమండి, బొంగలు తాగుతూ మోసాలు చేస్తూ దొంగతనాలు చేస్తూ ఇవన్నీ చేస్తూ ఏమంటున్నారు చెప్పండి? మీరు వెళ్ళే మార్గం సరైనది కాదు, మీరు నడిచే నడక సరైనది కాదు. మేము చెప్పేదే కరెక్ట్, మేము చెప్పేదే రైటు. ముక్కు మీద ఉంటుంది కోపం వాళ్ళకి, ఎప్పుడు కూడా లోబడే స్వభావం ఉండదు, వినే స్వభావం ఉండదు. ఇది అలా కాదు ఇలాగని చెప్పే ఉంటుంది, రసరసలు ఆడిపోతుంటారు. ఓర్పు ఉండదు, సహనం ఉండదు, ఏమీ ఉండదు. కానీ బైబిల్ గురించి మాత్రం తెగ చెప్పేస్తుంటారు, అంతా తెలిసినట్టుగా. నమ్మొద్దు నువ్వు, ప్రతి ఎవరి మాటలు పడితే వాళ్ళు మాట్లాడవద్దు. ఏ బోధకుల మాటలు పడితే ఆ బోధకుల మాటలు నమ్మదు. సత్యంగానే కనబడచ్చు, కానీ వాక్యం ఏం చెప్తుందో చూడు. వాక్యాన్ని నువ్వు నమ్మాలి, వాక్యమే సత్యము. ఈ కాలాన్ని చూడు, ఈ దినాన్ని చూడు, ఈ జాబును చూడు, వాక్యాన్ని సరిపోతుందో లేదో చూడు. 7వ దూత కాలము, బ్రహ్మాం గారు సాయంకాలము, ఇది తెల్లవారుజాము. సాయంకాలం ఉందంటే తెల్లవారుజాము. అర్థమైందా? రెబ్బకాను సాయంకాలము ఎలియాజరు కలిశాడు, దూతలు సాయంకాలము లోతును కలిశారు. ఏమండి, ఇప్పుడు కూడా బ్రహ్మాం గారు కూడా సాయంకాలంలో రంగం మీదకి వచ్చి వధువును కలిశాడు. ఆయన నామనిస్తాడు. తెల్లవారుజామున సొదము నుండి బయటికి వెళ్ళిపోయారు. రేపక ఉదయ నక్షత్రం యొక్క కాలంలో ఉదయమున ఆమె బయటికి వెళ్ళిపోయింది. అదేదా ఇప్పుడు కూడా మనం అదే కాలంలో ఉన్నాం. అందుకనే పాత నిబంధన చెప్తుంది, కొత్త నిబంధన కూడా చెప్తుంది. కొత్త నిబంధన కూడా అస్తమయమును వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోరుకుసే వేళ వచ్చును, తెల్లవారుజామును వచ్చును అని. ఆయన వేకువ నక్షత్రము కాబట్టి తెల్లవారుజామున ఆయన వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఇది సత్యమైనది ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందుకని వేకువ చుక్కని ఇచ్చేదను అని బైబిల్ చెప్తా ఉంది. అంతేకాకుండా తెల్లవారి వేకువ చుక్క మీ హృదయాలు ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోట వెలుగు దీపంగా ఉందని. కాబట్టి పిల్లారా, సత్యమైన మార్గములు ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం సత్యమైనటువంటి, ఇది అబద్ధము కాదు, సత్యము. లోకము నాశనం కాబోతుందంటే అది సత్యమే. బైబిల్ తెల్లవారుజాము తర్వాత ఏమొచ్చింది? ఉగ్రత వచ్చింది. సొదొమ గొమొర్రా నాశనం అయిపోయాయి. ఇప్పుడు కూడా అదే జరగబోతుందని మనము గ్రహించగలుగుతాం. బైబిల్ చెప్పేదే సత్యం, అదే మనము చెప్తూ ఉన్నాం. తెల్లవారుజాము తర్వాత ఏం జరిగిందో రేపు తెల్లవారుజాము, ఈ తెల్లవారుజాము తర్వాత అదే జరగబోతుంది. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. లోక కాలంలో ఆయన ఏం చేశాడు, లోతు కాలంలో ఏం చేశాడు, ఇప్పుడు కూడా అదే విధంగా అదే దినములు, అదే జాములు, సమస్తము కూడా 8వ దినము వేకువ జాము, 3వ దినము సమస్తము కూడా సత్యమని రుజువు చేస్తున్నాయి. ఆయన నామనిస్తాం. పాత నిబంధన, కొత్త నిబంధన, ప్రకృతి కూడా ఇది సత్యమని రుజువు చేస్తుంది. ప్రకృతిలో కూడా 4 జాములు ఉన్నాయి. కాబట్టి పిల్లరా, సత్యాన్ని నమ్మినప్పుడు మనం మోసపోము. కాబట్టి సత్యము మోసము చేయదు, కానీ సత్యము నిన్ను రక్షిస్తుందని బైబిల్ చెప్తుంది. సత్యము నిన్ను కాపాడుతుంది, సత్యములో భద్రత ఉంది. అందుకని సత్యాన్ని నమ్మాలి. అందువల్ల ఆయన మాటలు ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. బైబిల్లో ఉన్నదే 4 జాములు బైబిల్లో ఉన్నాయి. ఇప్పుడు కూడా మనం 4 జాములు, రాత్రి యొక్క 4వ జాము అయిన తెల్లవారుజాములో మనం ఉన్నాము. వేకువ నక్షత్ర కాలమే తెల్లవారుజాము. అందుకని తెల్లవారి వేకువ చుక్క అంటారు. తెల్లవారి వేకువ చుక్క తెల్లవారుజామును ఉదయిస్తుంది కాబట్టి ఆ నక్షత్రానికి తెల్లవారి వేకువ చుక్క అనే పేరు. హల్లెలూయా. అందువలన అబద్ధమైనది ఏదో, ఏమండి, ప్రపంచంలో అబద్ధమైనవి సాతానుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆయన మాటల్లో ఏదో కలిపి సొంతగా ఏదో చెప్తుంటాడు. అవన్నీ మనం నమ్మకూడదు సుమా, మోసపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి పిల్లారా, మనం ఈ చివరి సమయంలో ఉన్నాం కాబట్టి వాక్యం ఏం చెప్తుందో దాన్నే మనము పట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 1వ యోహాను
2:4 మీరు ఒకసారి చూడండి. ఆయన ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలను గైకొనను వాడు అబద్ధికుడు, వానిలో సత్యం లేదు. నువ్వు ఆయన ఎరిగి ఉన్నాను. వేకు నక్షత్రాన్ని గురించి నాకు తెలుసు, నా మూల బాప్తిజం గురించి నాకు తెలుసు, ఆయన ఒక్కడే నాకు తెలుసు, ఈ తెల్లవారుజామని తెలుసు, ఈ తెల్లవారుజాము తర్వాత ఉగ్రతొచ్చును నాకు తెలుసు అని చెప్పి, ఏమండి, ఈ తెల్లవారుజామునే ఎత్తబడే సమయం అని ఎరిగి ఉండి కూడా నీవు ఈ వర్తమానం ప్రకారం నడవకపోయినట్లయితే, లోతుబారిలాగా నడవకపోయినట్లయితే నీవు ఒక అబద్ధికురాలివే. ఇక్కడ ఏం చెప్తుందో వాక్యము, ఆయన ఎరిగి ఉన్నారని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడను. నువ్వు ఎరిగి, తెల్లవారుజాముని ఎరిగి, 8వ దినమా ఎరిగి ఉండి, ఇది 2వ రాకడని ఎరిగి ఉండి కూడా తీర్పు జరుగుతున్నది, ఎందుకంటే న్యాయాధిపతిగా ఉండి తీర్పు జరుగుతున్నదని ఎరిగి ఉండి కూడా, నాశనం కాబోతుందని ఎరిగి ఉండి కూడా నీవు ఆయన వాక్య ప్రకారం నడవకపోయినట్లయితే, నువ్వు విన్నావు, సత్యమని తెలుసుకున్నావు కానీ నమ్మకపోయినట్లయితే, నడవకపోయినట్లయితే, విని లేకపోతే నమ్మి ఏమంటే అనుసరించకపోయినట్లయితే నువ్వు అబద్ధికురాలివి. ఇక్కడ నువ్వు ఒక అబద్ధికురాలుగా కూర్చొని ఉన్నావు. ఒకసారి ఆలోచించుకో. వాక్యం వింటూ ఎల్లప్పుడూ ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంది. నువ్వు చేయట్లేదు, ఆయన ఆజ్ఞ గైకొట్టలేదు, ఆయన మాట పట్టించుకోవట్లా. ఆపరాధనకు వస్తున్నావు, వింటున్నావు, ప్రార్థన చేసుకున్నావు, వెళుతున్నావు, ఇంకా ప్రార్థన లేదు, ఏమి లేదు, నీ ఇష్టం వచ్చినట్లు ఉంటున్నావు. మరి ఆయన వాక్య ప్రకారం రావట్లేదు కదా. ఇప్పుడు ఏమవుతుంది? అబద్ధికులు. వాక్యాన్ని గైకొనేవారే సత్యం. ఆయన ఎరిగి ఉండి వాక్యాన్ని గైకొనేవారే సత్యవంతులు తప్ప, వాక్యమును ఎరిగి ఉండి, 2వ రాకడని ఎరిగి ఉండి, ఇది సత్యమని ఎరిగి ఉండి కూడా దాని ప్రకారం నడవకపోయినట్లయితే, గైకొనకుండా ఉన్నట్లయితే, లోకరీతిగా నడిచినట్లయితే, అలాంటి వాళ్ళు అబద్ధికులని బైబిల్ చెప్తుంది. అబద్ధికులు అంటే మతశాఖ సంఘాల్లోనే కాదు, మతశాఖ గుంపే కాదు, కానీ వాక్యాన్ని ఎరిగి ఉండి కూడా దాని ప్రకారం జీవించకపోతే అబద్ధికులు. బాప్తిజం పొంది నామలో బాప్తిజం పొందావు, ఏమండి, నీ ఇష్టం వచ్చిన ఉన్నావు, నీ ఇష్టం వచ్చి నడుచుకుంటూ వెళ్తున్నావు అనుకో, అప్పుడు నువ్వు అబద్ధికురాలి. ఆయన చెప్పినట్లుగా నువ్వు నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి 1వ యోహాను 4:20 చూడండి. ఎవడైనను నేను సర్వశక్తిమంతుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల వాడు అతడు అబద్ధికుడగును. చూడండి, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని సర్వశక్తిమంతుని ఏ విధంగా ప్రేమించగలడు? ఆయన అంటే నాకు చాలా ప్రేమ, మెస్సీ అంటే నాకు చాలా పిచ్చి, మెస్సీ అంటే నాకు చాలా ఇష్టం. ఏమండి, ఆయన కోసం నేను ఏదైనా చేస్తా, ఆయన కోసం నా ప్రాణాలైనా పెడతా, ఆయన కోసం నేను కలిగి ఉన్నదంతా కూడా ఆయన కోసం ధర్మం చేస్తా, అవసరం అయితే ఆయన కోసం నేను ఏదైనా చేస్తా. మరి కొరింథీ రాసిన పత్రికలో అదే ఉంది కదా, నాకు ఆయన గురించి అంతా తెలుసు, పేదల పోషణ కోసం నీ ఆస్తి అంతా ఇచ్చినను, మర్మములన్నీ ఎరిగి ఉన్నప్పటికీ, ఏమండి, కొండలను పెకలింపగలిగిన విశ్వాసము కలిగిన వాడు ఎప్పటికీ, ఏమండి, ప్రేమ లేని వాడైతే అబద్ధికుడే. అవి చేయకూడదని బైబిల్ చెప్పడం లేదు, అవి చేస్తూనే ప్రేమ కలిగి ఉంటా. నేను ఆయన్ని ప్రేమిస్తున్నానని చెప్తూ నాకున్న విశ్వాసం ఎవరికి లేదని నువ్వు అనుకుంటూ, ఏమండి, నాకున్న విశ్వాసం ఎవరికి లేదని నువ్వు అనుకుంటూ, నేను ఆయన కోసం చేసినట్లుగా ఎవరు చేయలేదని నువ్వు అనుకుంటూ, సహోదరుని కనుక నువ్వు ద్వేషిస్తూ ఉన్నట్లయితే, సహోదరుని కనుక నువ్వు ద్వేషిస్తూ ఉన్నట్లయితే నీవు అబద్ధికుడివే. నేను ఎందుకు ముఖం తిప్పుకోవద్దు అంటాను? ఒక సిస్టర్ ఇంకో సిస్టర్ నుంచి ముఖం తిప్పుకో. మీరు ప్రమాదంలో పడకూడదు. ముఖం తిప్పుకోండి అని ఎక్కడ చెప్పలే ఆయన. సరశక్తిని తిప్పుకోవచ్చు. నువ్వు ఆ పని మనల్ని ఏమని చెప్పాడా? చెప్పలేదు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. ఆయన ఏం చెప్పాడు? ప్రేమించమనే చెప్పాడు. తర్వాత చూడండి, చూడమ్మా, మరలా మనము ప్రకటన గ్రంథము
21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరాంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములు పాలు పొందుదురు. ఇది 2వ మరణం. వీళ్ళు ఎక్కడికి వేయబడతారు చెప్పండి? అబద్ధికులైనటువంటి వారు అగ్ని గంధకంలో పడవేయబడతారు. ఏం చెప్తున్నారు? అబద్ధాన్ని చెప్పి మోసగించారు. వాక్యములో ఒక లేని దాన్ని కలిపి, ఆయన చెప్పిన దాన్ని కాకుండా వీళ్ళు సొంతత కలిపి, సొంత ఆలోచనలు కలిపి సౌలు ఏం చేశాడు చెప్పండి? సర్వశక్తి మంత్రి ఏం చెప్పాడో దాన్ని చేయాలి. ప్రవక్త ఏం చెప్పాడో దాన్ని చెయ్యాలి. అది కరెక్ట్ కాదు, అది బాగోలేదు, ఇలా చేస్తే బాగుంటుందని జనులు చెప్తే జనులు చెప్పింది చేశాడు. అంటే సర్వశక్తి మంత్రులు చెప్పిన దానికి జనులు చెప్పిన మాట కలిపి, 2 కలిపి చేశాడు అతడు. పర్వాలేదే, అందరి మాట కూడా వినాలి కదా, నువ్వు మంచి సహోదరుడే, అందరినీ నీ గౌరవే అని ఆయన అనలేదు. కానీ నేను తృణీకరిస్తున్నానని చెప్పాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం ఎప్పుడు కూడా సత్యాన్ని నమ్మాలి. సత్యమే మేలు అబద్ధము కంటే సత్యమే మేలు. మనం ఇరుకు మార్గంలో నడిచినా పర్వాలేదు, సత్యమే మనకు కావాలి. అబద్ధాలు చెప్పేవాడు సాతానుడు, అగ్ని గంధకాలకు వెళ్ళిపోతాడు. వాడితో పాటు ఈ అబద్ధాలు ఏమండి, అబద్ధికులైనటువంటి వారు వాక్యమును ఒకటి కలిపి ఏమండి, సర్వశక్తిమంతుడు ఏదైనా కార్యం చేసినప్పుడు దానికి ఏదైనా ఒకటి కలిపి దానికి ఒకటి తీసేసినా వాడు అబద్ధికుడే. ఆయన ఏం చెప్పాడో దాన్ని చెయ్యాలి. ఆయన ఎలా నడవమన్నాడు అలా నడవ. తగ్గించుకోమంటే తగ్గించుకో, ప్రేమించమంటే ప్రేమించు, నడవమంటే నడువు, వెళ్ళమంటే వెళ్ళు, కూర్చోమంటే కూర్చో. ఆయన ఏం చెప్పాడు దాన్ని నువ్వు చెయ్యాలి. హల్లెలూయా. నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కాదు, నీ ఆలోచన నెరవేర్చుకుంటే ఏమైపోతావు? నీవే ప్రమాదంలో పడతావు. నీ ఆలోచన నాకు మాత్రం తెలీదా అని సాతాను ఏం చేశాడు చెప్పండి? సర్వశక్తి మంత్రుడు దాన్ని చెప్పిన దాన్ని మార్చేసాడు. మార్చే అధికారం వాడికి ఎక్కడుంది? ఎవడిచ్చాడు? సర్వశక్తి మంత్రుడు ఇచ్చాడా? ఎవరా? వాడికి వాడే చేశాడు. లూసిఫర్ వాడు, సాతానుడు వాడు అదే పని చేసి మోసం చేస్తాడు. వాడిని నమ్మొద్దు, ఆయన్నే మనం నమ్మాలి, వాక్యాన్ని మనము నమ్మాలి. హల్లెలూయా. మందిరాన్ని గురించి చూసినప్పుడు 66 వచ్చినప్పుడు అప్పుడు వాక్యంలో తీసుకెళ్ళి ఆయన బయలుపరిచాడు. అవును, ప్రకటన గ్రంథము 66 పుస్తకాలు, బైబిల్ 66 పుస్తకాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథము చివరిది 66వ పుస్తకము. చివరిలో వేకుచుక్కు గురించి ఉంది. 66 సమాప్తమై ఉన్నది. కాబట్టి వేకుచుక్కుతో సమాప్తము. ఇది మనకి ఈ మందిరం కూడా ఒక సమాప్తము, చివరిదని తెలియజేస్తుంది. వాక్యానికి సరిపోదు, ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఏదైనా వాక్యములో నుండే రావాలి, నీ హృదయంలో నుండి రాకూడదని సొంత మాట ఇది. వాక్యానికి సరిపోదని. వాక్యము కల్పించినట్లయితే శాపం అయిపోద్ది. ఏమంటే పరలోకం నిత్యమైన శాశ్వతమైన మరణం లేని దాన్ని పోగొట్టుకుంటారు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది బతుకు తెరువు కోసం కాదు, సత్యం చెప్పడానికి. ఇక్కడ బతుకు తెరువు కోసం అనుకుంటే బెన్నంగారు సంఘాల్లో చాలా మంది 1963 రెండో రాకడ జరిగిందని బోధిస్తున్నారు. అది కూడా కరెక్ట్ అన్నారు. చాలా మంది నన్ను పిలుస్తారు, బోల్డ్ చోట్ల మీటింగులు పెట్టి చెప్తే బోల్డ్ డబ్బులు వస్తాయి. కానుకలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, దశంభాగులు ఇచ్చేవాళ్ళు ఉంటారు, ధర్మం చేసేవాళ్ళు ఉంటారు. అయ్యా అని బోల్డ్ డబ్బులు వస్తాయి, బోల్డ్ సుఖంగా బ్రతకొచ్చు. బ్రతుకు తెరువు కోసం కాదు. వర్షా సంఘాలు ఉన్నాయి, తీర్థం కూడా కరెక్టే. తీర్థంలో బాప్తిజం ఇచ్చినా పర్వాలేదు అన్నాం అనుకోండి, మనము కూడా బోల్డ్ బిజీ అయిపోతాం. ఈ క్రిస్మస్కి ఇంకా బిజీ అయిపోతాం. బోల్డ్ డబ్బులు వస్తాయి, బ్రహ్మాండంగా బ్రతకొచ్చు. సతీష్ కుమార్ బతికినట్టు బతకొచ్చు, జాని వెస్లీ బతికినట్టు బతకొచ్చు, బ్రహ్మాండంగా బతకొచ్చు.
కానీ అబద్ధము మనకు అక్కర్లేదు. ఆయన మనిషి హల్లెలూయా. అబద్ధకులుగా బ్రతుకుడు కంటే సత్యము కోసము దరిద్రులుగా బ్రతికిన చాలా ఆయన మనిస్తారు. హల్లెలూయా. ఎందుకంటే అబద్ధాన్ని నమ్ముకుంటే నరకంలోకి వెళ్ళిపోతాం, సత్యాన్ని నమ్మితే పరలోక రాజ్యం. హల్లెలూయా. అందువల్ల ఇప్పుడు నీకు అర్థం కాదు, ఒంటిలో బలం ఉంటుంది కాబట్టి ఇప్పుడు యవ్వనస్తులైన పిల్లలకి రక్షణ పొందండి, మారు మనసు పొందండి, రాబోగురు తప్పించుకోండి, ప్రార్థించకండి, ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు ఒంటిలో బలం ఉంటుంది కాబట్టి, శక్తి ఉంటుంది కాబట్టి యవ్వనస్తులు ఏం చేస్తుంటారు చెప్పండి? మందిరానికి రారు, ప్రార్థన చేసుకోరు, మారు మనసు పొందరు, బాప్తిజం పొందరు. ఎందుకని? మాకు ఇప్పుడు ఆయనతో ఏం అవసరం లేదు, మా బలం లేదేంటి, మాకు ఆరోగ్యం లేదేంటి, మా ఫ్రెండ్స్ లేదేంటి, రేపేమైనా శ్రమలో వాళ్ళు రక్షిస్తారు నిన్ను? ఏమీ రక్షించరు. సమయం ఉండగానే, సత్యం ఉండగానే పట్టుకోనండి. ఆల్రెడీ ప్రపంచం అంతా కూడా సత్యము లేదు, వాక్యము లేదు, వాక్యము దొరకడం లేదు. ఎందుకంటే వాక్యం ఇక్కడే ఉంది తప్ప ఇంకా ప్రపంచంలో ఎక్కడ లేదు వాక్యం. బైబిల్ చెప్పింది వాక్యమును కరువు వస్తాయి, సువార్త ద్వారాలు ముయ్యబడ్డాయి. ప్రతి సంఘాన్ని దురాత్మకు 1995 నుండి వదిలిపెట్టాడు ఆయన. ఇంతకు ముందు అయినట్లయితే ఆ దుర్బోధ నుండి సత్యంలో రావాలని ప్రకటించాడు. ఇంకా సత్యం చెప్పడం మానేసి నువ్వు దుర్బోధలు చేసుకొని అబద్ధ బోధలు చేసుకోనివ్వండి, క్రిస్మస్ చేసుకోనివ్వండి, లెంట దినాలు చేసుకోనివ్వండి, బోధించే స్త్రీలను బోధించుకోనివ్వండి, అన్యాయం చేసేవాడిని చేయనివ్వండి, అపిత్రుగా ఉండి నిమ్ము వదిలేశాడు మొత్తాన్ని, సంఘాలన్నింటిని కూడా. ఇంతకు ముందు అన్నట్లయితే ఆ బోధ నుండి బయటకు రండి అని పిలిచాడు. ఇప్పుడు పిలవట్లా, ఇప్పుడు వధువుని పైకి రమ్మని పిలుస్తున్నాడు. నాశనం కాబోతుందమ్మా. ఈ పాపులతో పాటు అమెరికా, మన ఇండియా, అన్ని దేశాలు కూడా పాపులు ఉన్నారు, వాళ్ళు నశించబోతున్నారు. నువ్వు నా భార్యవి, నువ్వు నా వధువి, నీవు నశించిపోకూడదు, నువ్వు పైకి రమ్మని మనల్ని పైకి తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. ఆ ప్రేమ కలిగినటువంటి రాజు ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సత్యమే మనం కావాలి. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఆ సత్యం ఎప్పుడైతే ఆయన బయలుపరిచాడు 1996లో, అప్పటి నుండి ఇదే సత్యం ప్రకటించబడతా ఉంది. ఆయన యొద్ద నుండి వచ్చే వర్తమానమే తప్ప, ఆ తండ్రి యొద్ద నుండి వచ్చే వర్తమానమే తప్ప ఏ మనుషుల దగ్గర ఏదో నేర్చుకుని చెప్పేది కాదు. ప్రతి మనుషులు అబద్ధికులే. ఎవరిని నమ్మద్దు, ఎవరిని నమ్ముకోవద్దు. వాక్యాన్ని నమ్ముకో, ఆయన మాటను నమ్ముకో. ఈ అబద్ధికులు వాక్యంలో ఒకటి దాన్ని తీసేసి వాళ్ళ సొంత మాటలు సొంత ఆలోచన కలుపుతారు, కలిపి బోధించి మోసగిస్తారు. అలాంటి బోధనలు నమ్మొద్దు సుమా. వాళ్ళందరూ కూడా అగ్నిగుండానికి త్రోసివేయబడే సమయం వచ్చింది. సత్యములో ఉన్నవారు ఎత్తబడతారు. ఈ ఏళ్ల పాలనలో ఉండేది కూడా సత్యములో ఉన్నవారే. హల్లెలూయా, హల్లెలూయా.